హలో, అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీకాంత్ అట్లూరి. ఇప్పుడు రేపు ఈ మంత్ 12వ తారీఖు నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి మిడిల్ క్లాస్ వారికి, ఆ తర్వాత చిన్న చిన్న కార్మికులు, పనులు చేసుకునే వాళ్ళకి, వీళ్ళందరికీ ఇప్పుడు స్టార్ట్. బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, ఫీజులు కానీ, అసలు చదువు ఎంత పవిత్రమైనదంటే అలాంటి చదువుని కూడా మరీ దారుణంగా, ఇప్పుడు విలేజెస్లో అయితే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఓకే పర్లేదు, ఇబ్బంది లేదు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్లో 100% స్టడీ చాలా గుడ్విల్గా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో వచ్చే ప్రతి ఒక్క టీచరు బీటెక్ పాస్ అయిన వారయ్యే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ కానీ, చిన్న చిన్న సిటీస్లో కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రైవేట్ స్కూల్లో ఇంటర్ చదివిన టీచర్సు, డిగ్రీ చదివిన టీచర్సు, ఇలాంటి వారిని పెట్టుకొని అసలు ఎంత దారుణంగా ఫీజులు వసూలు చేస్తారంటే, చదువు అనేది ఒక మాఫియాలాగా అయిపోయింది. చదువు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మెడికల్ ప్లస్ ఒక కోర్టు వ్యవహారాలు కానివ్వండి, ఎంత దారుణంగా తయారైనాయి అంటే అంత దారుణంగా తయారైపోయినాయి. కనీసం అప్పు చేసి పేరెంట్స్ బయట నుంచి వడ్డీలకి తెచ్చుకొని పుస్తకాలు కొనాలన్నా, వీళ్ళ ఫీజులు కట్టాలన్నా అలాంటి రోజులు తీసుకొచ్చేశారు సరస్వతీదేవికి. ఏదన్నా మార్జిన్ అడుగుదామా అంటే లేదండి, వేరే స్కూల్లో ఎక్కడన్నా జాయిన్ చేసుకోండి, మీకు ఇష్టమైతేనే మా స్కూల్లో జాయిన్ చేయండి. ఎందుకంటే ఆ స్కూల్కి ఒక బ్రాండ్ పడుతుంది. 10th మార్కులు మా స్కూల్లో టాప్ ర్యాంకు ఇంతమంది వచ్చారు, అంతమంది వచ్చారు, మా స్కూల్కి ఇంత గుడ్ విల్ ఉంది. ఇదంతా ఈ మధ్యలో ఏమవుతుందంటే ఒక మాఫియాలాగా, ఈ స్కూళ్ళలో అంతమంది ఒక 20 మంది టాప్ ర్యాంక్ వస్తే పక్కాడు స్కూల్లో 25 మంది వస్తారు. అట్లా వీళ్ళందరిని అడ్డుపెట్టి వీళ్ళు విద్యాశాఖ మంత్రులతో కానీ, లేదంటే వీళ్ళ పిల్లల మీద బాగా హై ప్రెషర్ పెట్టి మార్నింగు 3 o'clock అట్లా లేపి చదవండి. అసలు సిటీ లైఫ్ ఎంత దారుణంగా తయారైందంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఒక గేమ్స్ అంటే, స్కూల్లో నేర్పించే గేమ్స్ అంటే పూర్తిగా తెలియదు. అసలు ఆ రోజుల్లో స్కూల్లో చదువుకునేటప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎన్సీసీ కానీ, ఖోఖో కానీ, కబడ్డీ కానీ, మన షటిల్స్ కానీ పిల్లలకి ఈ ఒక స్పోర్ట్స్ పీరియడ్ అనేది ఒకటి ఉండేది. ఆ స్పోర్ట్స్ పీరియడ్లో ఒక్కొక్క 1 week ఒక్కొక్క గేమ్, లేదంటే ఒక్కొక్క డే ఒక గేమ్ నేర్పించేవాళ్ళు. ఇప్పుడున్న పిల్లలకి అసలు ఆ గేమ్ తెలియదు. కనీసం ఒక నీళ్ళ బిందిచ్చి ఇది కొంచెం పైకి తీసుకెళ్ళండి అమ్మా అని 8th class పిల్లలు చెప్పిన 4 మెట్లు ఎక్కలేరు. ఎందుకు ఎక్కలేరంటే వాళ్ళు మోసే బ్యాగ్ ఉంటుంది చూడండి, ఆ బ్యాగ్ వచ్చేసరికి ఒక్కొక్క బ్యాగ్ వచ్చి 20 kgs 30 kgs వాళ్ళు చదివే 4 బుక్కులకి. మళ్ళీ ఇందులో ఇంకోటి ఏంటి, బుక్స్ స్కూల్లోనే కొనాలి, యూనిఫాము స్కూల్లోనే కొనాలి. పోనీ మేము బయట తీసుకుంటాం రాసి ఇవ్వమంటే రాసి ఇవ్వరు. 6th class వరకు స్కూల్లోనే కొనాలి, 6th తర్వాతే తీసుకోవచ్చు అనుకోండి బయట. అది కూడా కొన్ని స్కూల్లో ఒప్పుకుంటున్నారు, కొన్ని స్కూల్లో ఒప్పుకోవట్లేదు. ప్లస్ ఇంకోటి ఏమవుతుంది, కాలేజీల్లో కూడా ఎంత దారుణంగా తయారయ్యారంటే, 2nd yearలో వాళ్ళ అన్న ఉంటాడు ఇంటర్లో, 1st yearలో తమ్ముడు ఉంటాడు. ఇప్పుడు తమ్ముడు 2nd yearకి వెళ్తాడు కదా, అన్న బుక్కులు వాడకూడదు. మా అన్నే సార్ మా అన్న బుక్స్ నేను వాడుకుంటాను, ఇంకా నాకు బుక్స్ ఎందుకంటే మేము ఒప్పుకోమని చెప్పి అబ్జెక్షన్ పెడతారు. ఇప్పుడు ఇన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కానీ, ఇప్పుడు ఛానల్స్ చిన్న ఛానల్స్ వాళ్ళు కూడా ఉన్నారు. గవర్నమెంట్లో అక్కడ స్థలాలు కబ్జాలు అయినాయి, ఇక్కడ స్థలాలు కబ్జాలు అయినాయి, గవర్నమెంట్ ఆఫీసర్లు అది చేశారు, ఇది చేశారు, లంచాలు తీసుకున్నారు, ఎలక్షన్లప్పుడు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. అందరూ బాగానే ఉంది, ఎవరి న్యూస్ కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. కనీసం మరి సరస్వతీదేవిని ఇట్లా అంగట్లో పెట్టి అమ్ముతుంటే ప్రతి ఒక్క స్కూల్స్ మీద మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? అంటే అందరికీ తెలుసు కదా ఫీజులు ఎంత ఉంటున్నాయో, బుక్స్ ఎంత అవుతున్నాయో, యూనిఫామ్స్ ఎంత అవుతున్నాయో ప్రతి ఒక్క తల్లిదండ్రులకు తెలుసు. ఈవెన్ పేపర్ విలేకరులు కూడా తెలుసు. ఇప్పుడు ఓయూ స్టూడెంట్స్ కానీ, ఉస్మానియా స్టూడెంట్స్ కానీ, వాళ్ళందరికీ కూడా తెలుసు. ప్లస్ ఇంకోటి ఏంటంటే లీడర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కార్పొరేటర్లు కానీ, గల్లీలో లీడర్లు కానీ, ఏదన్నా అయితే ప్రతివాడు వచ్చి జెండాలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు. మా పార్టీని అదంటారా, మా పార్టీని ఇదంటారా, మేము అది బీకేస్తాం, ఇది బీకుతాం, మీ దిమ్మల వడగొడతాం, మీ ఇళ్ళ మీదకి వస్తామని ఇంతమంది కడుపు కొట్టి సంపాదిస్తున్న స్కూలు యాజమాన్యాల మీద మీరు ఎందుకు అధికారం చూపించరు? అంటే మీ వాటాలు మీకు వస్తున్నాయనా?
ప్రజలు ఎట్లా పోతే మాకెందుకు, మా పిల్లలకు ఫీజులు తీసుకోవట్లేదు, ప్లస్ మాకు కమిషన్లు ఇస్తున్నారు అని చెప్పి మీరు ఎవరో ప్రశ్నించట్లేదా? ఇది ఇప్పటి నుంచి జరుగుతున్నది కాదు, అసలు గత 6 years నుంచి అయితే మరీ దారుణంగా అయిపోయినాయి ప్రైవేట్ సంస్థలు. వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్ళు 40,000 ఫీజు అన్నారంటే 40,000, 50,000 ఫీజు అంటే 50,000, ఇక అంతే. లేదంటే తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకోండి, లేదంటే ఇంకెక్కడైనా స్కూల్లో జాయిన్ చేసుకోండి అనే స్థాయికి వచ్చేసారు ఎవరు? స్కూల్ యాజమాన్యులు. సరస్వతీ దేవిని అంగట్లో పెట్టి అమ్ముతున్నారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, పంచే కొద్దీ తరిగిపోతుంది డబ్బు, కానీ పంచే కొద్దికి పెరుగుతుంది చదువు. అలాంటి చదువుని సరస్వతీ దేవిని మీరు ఇట్లాంటి మీ అడ్డగోలుగా మీరు సంపాదిస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత సంపాదించినా పోతా ఏం తీసుకుపోలేరు. అందరూ అనుకోవచ్చు, అవును సార్ మరి అలాంటప్పుడు ఎందుకు మన పిల్లల్ని ఇక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా అని. ఇప్పుడు పల్లెటూరులో విలేజ్ల్లో అయితే పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయి, సిటీలో ఉండవు. ఎందుకంటే అంతంత ప్లేసులు ఉండవు కాబట్టి అంత పెద్ద స్కూల్స్ కట్టరు. అసలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారంటే, కానీ ఎవరు ప్రశ్నించలేని గేటు దాకా వెళ్తున్నారు స్కూల్ యాజమాన్యం దగ్గరికి మాట్లాడదామని, అడగలేకపోతున్నారు. ఎందుకంటే ఎవడికాడికి భయం, కొడతారేమో, కేసులు అవుతాయేమో. ఇది ఇలా భయపడి మనం సచ్చినంతకాలం మన మీద ఇట్లా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కడు మన జేబులో రూపాయి గుంజుకోవడానికే ప్రయత్నిస్తాడు. ఎప్పుడైతే తిరగబడతామో అప్పుడు వాడు ఆగుతాడు. ఎంతోమందికి తెలుసు. ఎందుకంటే మరి వీళ్ళందరూ కమిషన్లు తీసుకుంటారో మరి వీళ్ళ ఫండ్ వీళ్ళకి వెళ్తుందో నాకు తెలియదు, కానీ ఇంతవరకు స్కూల్ యజమానస్తుల మీద ఏ లీడర్ కానీ, ఏ పార్టీ లీడర్ కానీ నేను మాట్లాడుతాం చూడాల. కనీసం ఒక ఛానల్లో రాలా, ఒక పేపర్లో రాలా, ఒక ఫేస్బుక్లో కూడా రాలా, ఒక యూట్యూబ్లో రాలా. కానీ ప్రతివాడు లీడరే, మళ్ళీ గల్లీకి ఒక లీడరు. కానీ ఒక్కడ మాట్లాడి ఢిల్లీ అసలు ఈ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మీరు ఒక్కొక్క విద్యార్థికి ఎంత కలెక్షన్ చేస్తున్నారు, సంవత్సరానికి ఎన్ని కోట్లు అవుతున్నాయి, అసలు ఇంత డబ్బు ఏంది, మీరు ఎంత తీసుకుంటున్నారు, బుక్స్ మీద ఎంత వస్తున్నాయి, యూనిఫామ్స్ మీద ఎంత వస్తున్నాయి, ఒక్కడో నిలదీయడు. ఎందుకంటే మరి ఇక అది నేను ఇక పచ్చిగా చెప్పలేను. మరి ఎవడో ఎందుకు మాట్లాడతలేదు ఏంటో నాకు తెలియదు. మరి ఎవరు వాటాలు వాళ్ళు తీసుకుంటారో ఏంటో మరి ఈ ఏరియాలో, అలాగే లోకల్ ఏరియాలో ఎవరి కమిషన్స్ వాళ్ళకి వస్తాయి, అందుకే మాట్లాడరేమో అని నా ఒక ఉద్దేశం. దయచేసి ఎవరైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎవరినైనా కించపరిచినట్టు ఇందులో ఉంటే మీ మనసులు బాధపడితే నన్ను క్షమించండి.